భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని అద్భుతంగా చూసాం కదా. వారందరినీ కూడా పరిచయం, అనంతరం చివరిలో స్వామివారి యొక్క మంగళాశాసనాలు తీసుకునేటటువంటి ఒక జ్ఞాపకాన్ని మనం ఇప్పుడు చూద్దాము. జై శ్రీమన్నారాయణ. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, చక్కగా అందరినీ చూడమని చెప్పండి. రచన చేసినటువంటి వారందరూ ఇందులో ఒక 25% రచన కోగంటి రంగనాయక్ గారు చేస్తే మిగిలిన 75% రచన కూడా నేనే స్వామివారి యొక్క కృపతోటి చేశాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, తలెక్కించినటువంటి మీ అందరికీ కూడా నేను సరస్సు నుంచి నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. మాకు త్వరలో స్వామివారి అనుగ్రహంతో మరొక ప్రదర్శన కూడా గోదా కళ్యాణాన్ని వచ్చే నెలలో ప్రహ్లాద భక్తి విజయం అనేటువంటిది తిరువాయూరులో, అదేవిధంగా మన్నార్ గుడిలో విప్రనారాయణ చరిత్రం, ఈ రెండు కూడా ప్రదర్శించబోతున్నాం. ఇది కూడా ఈ సభా వేదిక మీద అని చెప్తే స్వామివారికి చెప్పినట్టుగానే భావిస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు శ్రీ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. నిజంగా అద్భుతంగా, అంటే శ్రీ 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 త్రిరండి చిన్నజీయర్ స్వామి వారు మొట్టమొదటి రోజు వారి యొక్క ఉపదేశంలో వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ క్షేత్రం మంగళగిరి కాదు, ఈ క్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు అవుతుంది. తర్వాత మరికొన్ని రోజులకి నందగోకులం అవుతుంది, మరికొన్ని రోజులకి శ్రీరంగ క్షేత్రం అవుతుందని వారు చెప్పారు. సో నిజంగానే మొట్టమొదటగా మనం ఈ నృత్య రూపంలో చూస్తే మొట్టమొదటగా శ్రీవిల్లిపుత్తూరు ఉంది. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నందగోకులంలో గోపికల్లా వాళ్ళు నృత్యం చేశారు. సో నందగోకులం చేశారు. అండ్ తర్వాత శ్రీరంగనాథుడే ఇచ్చేసి శ్రీరంగ క్షేత్రాన్ని చేశారు. సో చిన్నజీయర్ స్వామి వారు చెప్పిన మాటని మనందరూ చూసేలాగా వారు మనకి చూపించారు. సో కాబట్టి ఆచార్యుని ఆదేశాన్ని వారు ఈ రకంగా వారు పాటించారు. సో కాబట్టి వారి మీద ఆచార్యుని కృప ఆదేశ రూపంలో, అండ్ ఆచార్యులు వారి ఆదేశ రూపంలో ఇక్కడ వారు ప్రత్యక్షమయ్యారని చెప్పేసి మనం భావించవచ్చు. సో నిజంగా మీరు కోరుకుంటమే కాదు, గోదాదేవిని అత్యద్భుతమైన సాక్షాత్తు గోదాదేవికి సోదర స్వరూపం అయినటువంటి శ్రీ 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 త్రిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క సమక్షంలో మీరు ఈ కార్యక్రమం వారు నిత్యం తిరుపాయమో చేసే ఈ ప్రాంగణంలో చేసే అదృష్టం మీకు కలగటం నిజంగా మీ అందరి అదృష్టం. అండ్ ఖచ్చితంగా మీరు చేసే పర్ఫార్మెన్స్ చూడటం మా అందరి అదృష్టం, మా అందరి మహద్భాగ్యం. సో ఈ చిన్నారులను అభినందించవలసిందిగా శ్రీ శ్రీ కృష్ణమాచార్య స్వామి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైటీఆర్ ట్రస్ట్ అంటే ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ నిర్వహించడానికి ఈ వేదికను మనం కల్పించి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వైటీఆర్ ట్రస్ట్ బాపూజీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఎర్రాకుల తులసిరామ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైటీఆర్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎర్రాకుల నాగార్జున బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వివిధ భజన సమాజాలని సమన్వయం చేస్తూ చక్కగా అందరినీ కూడా ఈ నెల రోజుల పాటు అందరినీ కూడా భక్తితనంలో ముంచెత్తున్నటువంటి సత్యవతి గారిని వేదిక మీదకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైటీఆర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రాకుల పొన్నమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి విచ్చేసి చాలా బిజీ స్కెడ్యూల్ మధ్య తన టైం స్పెండ్ చేసినటువంటి బహు పారిశ్రామికవేత్త, అదేవిధంగా గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్ శ్రీ పియుఎన్ వర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యాపిల్ డయాగ్నోస్టిక్స్
ఎండి డాక్టర్ రామచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈ కార్యక్రమానికి సమర్పకులుగా వ్యవహరించినటువంటి శ్రీమతి పుండరిక వల్లి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె కటికినేని వేదవల్లి గారు ఈ కార్యక్రమానికి సమర్పకులుగా వ్యవహరించారు. సో వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదవల్లి గారు ప్లీజ్. సో వీరు గోదాదేవి వారి యొక్క తల్లి గారు. ఇప్పుడు శ్రీ 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 కృష్ణమాచార్యుల స్వామి వారిని మన ఉద్దేశించి ప్రసంగంగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. బంధువులారా, సుమారు నెల రోజులుగా ఇక్కడ మనం కొనసాగుతున్నటువంటి బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవం మన తులసిరామ్ గారు అలాగే మన నాగార్జున బాబు గారు తమ బృందంతో కలిసి తమ పాఠశాలని ఒక అందమైనటువంటి వేదికగా స్వామివారి ప్రవచనానికి ఎన్నెన్నో ఈ వైదికమైనటువంటి కార్యక్రమాలకి మంచి ప్రాంగణంగా మార్చుకోగలిగారు. స్వామివారు అడుగు పడింది, వారు ఇన్ని రోజులు ఇక్కడ అనుష్ఠానం చేశారు, ప్రవచించారంటే ఈ ప్రాంగణానికి ఉండేటువంటి పరిమళమే వేరు. ప్రపంచానికి ఇక్కడి నుంచి మంచి ఒక సందేశాన్ని అందించారు స్వామివారు. చాలా మంచి భూమికని నిర్వాహకులు ఇక్కడ ఏర్పరిచారు. మధ్య మధ్యలో ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రతిరోజు మనకి సాంస్కృతిక కార్యక్రమాల్ని చిన్నారులు కాస్త పెద్దవాళ్ళు అందరూ చాలా అందంగా చూపిస్తున్నారు. ఇది దేవానాం ఇదమామనంతి కాళిదాస మహాకవి మాళవికాగ్ని మిత్రం అనేటువంటి ఒక నాటకంలో చాలా అందంగా చెప్తాడు. ఇది దేవతల్ని కూడా ఆరాధించేటువంటి ఒక కార్యక్రమం అంట. మనకి ఇది దృశ్యం శ్రవ్యం అని రెండు విధాలుగా ఉంటాయి. దృశ్యం ఎంతగా ఆకర్షిస్తుందో, ఎంత త్వరగా అర్థమయ్యేలాగా అత్తుకుంటుందో, అది శ్రవ్య కావ్యాన్ని కూడా అంతటి ఇది ఉండదు ప్రభావం అని మనకి కవులు వర్ణిస్తారు. చాలా ఈనాడు మనం వామనావతారం అనుకోకుండా కలిసి వచ్చింది. తిరుప్పావై పాసురంలో మొట్టమొదటి ఇవాళ పోతి అనే శబ్దం 6 మాటలు వస్తుంది ఈ పాసురంలో, ఈనాటి పాసురంలో. పోతి అంటే తమిళ భాషలో అది మంగళం అని అర్థం. పోతి అన్న సంస్కృతంలో జితం అన్న మంగళం అన్న అది పర్యాయ పదాలలాగా ఉంటాయన్నమాట. మంగళాన్ని చెప్పేటువంటి పదం. మనకి రసాలు 6 ఉంటాయి, షడ్ రసాలు అంటాం కదా. గోదాదేవి ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని ఒక్కొక్క పోతి అనేటువంటి పదంతో విలక్షణంగా ఆస్వాదిస్తుంది, ఆస్వాదింప చేస్తుంది భగవద్ వైభవాన్ని. ఆ పాసురం అన్ను అని చెప్పింది. ఆనాడు ఎప్పుడో జరిగినటువంటి చరిత్రని ప్రేమతోటి ఈనాడే జరిగినట్టుగా స్వామి యొక్క పాదాలకి మంగళం పాడింది. శ్రీమద్ భాగవతంలో కూడా అది అనుకోకుండానే వామన చరిత్ర అష్టమ స్కంధంలో చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఇవాళ సాయంకాలం అది వర్ణనంలో వచ్చింది. అది కొన్ని అనుకోకుండా కలుస్తాయి, దాన్ని కాకతాళీయ న్యాయం అంటుంటారు. అది కలిసి రావడం, ఇది మనం అనుకోలేదు, నాకు తెలియదు. మన చిన్నారులు దశావతారాలని కూడా సందర్శింప చేయడం, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి గోదాదేవి యొక్క కార్యక్రమం. చివరికి గోదాదేవి విశ్వబ్రహ్మాండానికి పతి అంటే రక్షకుడైనటువంటి భగవంతుణ్ణి తన వ్రతం ద్వారా పొందింది. తానే కాదు, మనమందరూ పొందేలాగా ఒక వ్రతాన్ని ఆచరించి మనకి చూపించింది. అలాంటి దృశ్యాన్ని చాలా అందంగా, చాలా బాగా ఆకట్టుకునేలాగా యథార్థమైనటువంటి ప్రబంధాల్లో గోదాదేవి వారణమాయిరం అని ఉంటుంది. తాను స్వప్నం చూసినటువంటి ఒక ఘట్టం మనం నాచ్యార్ తిరుమొడి అనేటువంటి ప్రబంధం. ఆయా ఘట్టాలకి ఆ సన్నివేశం, విష్ణు చిత్తాళ్వారి యొక్క భూమిక, గోదాదేవి యొక్క భూమిక, అలాగే సఖీల యొక్క భూమిక చాలా 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 అది వర్ణించలేం. చాలా అందంగా ఒరిజినల్ ఒక యథార్థ స్థితి ఎలా ఉంటుందో గ్రంథాల్లో
జరిగినటువంటి చరిత్ర ఎలా ఉందో, అంటే పాత్రలకి అలాంటి వాస్తవం రావడం, ఆ తన్మయత్వానికి వెళ్ళడం అనేది ఆ చరిత్రలో అవగాహన ఉండాలి, అంతటి ప్రేమ ఉండాలి. ఆ గోదారంగమన్నారు లేదు, ఆనాడు జరిగినటువంటి చరిత్రను వాస్తవంగా చాలా అందమైనటువంటి భావంతో తన్మయత్వంతో చూపగలిగారు. ఈ చిన్నారులకి పాత్రను పోషించినటువంటి మహనీయులు అందరికీ కూడా ఆ ఆండాళ్ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, మన ఆచార్య చరణులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈనాడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. వారి అనుగ్రహంతో, మంగళాశాసనంతో, వారి ప్రేరణతో ఇంకా ముందు ముందు చాలా చాలా ఆరాధనగా మీరు అంతటా ఈ ఆండాళ్ తల్లి యొక్క వైభవాన్ని లోకానికి అందించగలరు. అలాంటి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆ గోదారంగమన్నారు ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చక్కగా వివరించారు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా మంగళగిరి క్షేత్రం శ్రీ విల్లిపుత్తూరు మరియు శ్రీరంగ క్షేత్రం మరియు నందగోకులం అయిపోయిన భావన మనందరికీ కూడా కలుగుతుంది. అంటే మనం 13వ తారీఖు ఇక్కడ గోదారంగనాథ స్వామి కళ్యాణం చేసుకోబోతున్నాం. ఆ కళ్యాణం చేసుకునే ఒక స్ఫురణని మనం ముందే ఇక్కడ తెచ్చుకునేలాగా వీళ్ళు ఇక్కడ మనకి అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 24వ పాసుర గోష్ఠి జరిగింది. మరి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యేకమైన మంగళాశాసనాలతో, మన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులతో ప్రస్తుతం ఈ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అద్భుతమైన గోదారంగనాథుల కళ్యాణానికి మన స్వామివారి ప్రతినిధిగా మనందరినీ అనుగ్రహించడానికి కూర్చున్న మన కృష్ణమాచార్య స్వామివారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భగవద్ బంధువులందరికీ, ఈ కార్యక్రమాన్ని చేసిన మన గోపికలు, గోదాదేవి, శ్రీరంగనాథుడు, విష్ణుచిత్తులు, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, టెక్నికల్ టీం, నాన్ టెక్నికల్ టీం, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మన స్వామివారు మనకి అనుగ్రహించారు. చాలా సంతోషం. గత 23 రోజులుగా మనం ఇది స్వామివారు చెప్పినట్లు మొదట శ్రీవిల్లిపుత్తూరుగా, తర్వాత నందగోకులంలా, ఇప్పుడు శ్రీరంగంలా మరి రూపొంది ఆ యొక్క స్థాన బలం, ఆ యొక్క అనుగ్రహం మనకి అందే విధంగా, ఈ యొక్క భావనలు మనలో స్ఫూర్తి నింపే విధంగా జరుగుతున్న కార్యక్రమాలు ఎంతో వైభవంగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా మన కార్యక్రమాలు మన స్వామివారి అనుగ్రహంతో మనందరం చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు వీళ్ళు చేసిన ప్రదర్శన, మన వేద విద్యార్థులు చేసిన ప్రదర్శన, మరి ఇంకా రోజు జరుగుతున్న ప్రదర్శనలు మన ఎన్నో ఒక మంచి మధురానుభూతులకు అవకాశం కలిపే విధంగా ఆ భగవంతుడు మనకు ఈ అదృష్టాన్ని, భాగ్యాన్ని కలుగజేశాడు. వీరందరూ కూడా వారందరూ స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మనందరినీ ఆ భగవద్భావనలో ఆస్వాదించే విధంగా మనకు అనుగ్రహం చేసినందుకు మన స్వామివారికి మనందరం కృతజ్ఞతలుగా, మరి స్వామివారి ప్రత్యేక కార్యక్రమాల్లో బయటకు వెళుతూ మన కృష్ణమాచార్య స్వామివారిని మనకు అనుగ్రహం అందే విధంగా ఉంచి, మనకు ఆ అనుగ్రహం అందే విధంగా అనుగ్రహించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ మంగళగిరి క్షేత్రంలో భగవద్భక్తుల్ని, భగవంతుణ్ణి సేవించుకునే సౌభాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీ శ్రీ రాజలక్ష్మి సమేత ప్రహ్లాద లక్ష్మీనరసింహ స్వామికి, శ్రీ శ్రీ రాజలక్ష్మి సమేత ప్రహ్లాదవర్ధ పానకా లక్ష్మీనరసింహ స్వామికి వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.